జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. 2025 నుంచి 2026 జూలై మధ్య సమయంలో జపాన్లో ప్రకృతి బీభత్సం జరగబోతోంది. ఎర్త్క్వేక్స్, సునామీలు, ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ధనస్సు రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో పూర్వాషాఢం 4 పాదాలు, మూలా 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన గురువు సప్తమ స్థానంలో ఉన్నారు. సూర్యుడు కూడా సప్తమ స్థానంలో ఉంటారు. మ్యారేజ్ పరంగా 17వ తారీఖు వరకు ఇబ్బందులు ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైతే సూర్యుడు సప్తమ స్థానం నుంచి అష్టమ స్థానానికి వెళ్తారో మీకు చాలా చాలా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. మ్యారేజ్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ ఉంటాయి. బిజినెస్ పరంగా మాత్రం జూలై 18వ తారీఖు నుంచి మీకు మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. పెట్టుబడులు ఎక్కువ పెట్టండి, మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. ఈ మాసంలో 18వ తారీఖు తర్వాత నుంచి మాత్రం కెరియర్ పరంగా మాత్రం కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, కొంచెం జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా 29వ తారీఖు నుంచి మాత్రం అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. విష్ణు సహస్రం పారాయణం చేయండి, మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. కుటుంబ పరంగా జూలై 29వ తారీఖు నుంచి మాత్రం చాలా ఇబ్బందులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. కుటుంబ వ్యక్తులతో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ధనపరంగా కూడా ఇబ్బందులు ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. శుక్రుడు మీకు 6వ స్థానంలో ఉన్నారు. రుణరోగ శత్రు స్థానంలో ఉన్నారు. శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. ఈ మాసం అంతాను ఇబ్బంది పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. శుక్రుడు ఎప్పుడైతే మీకు సప్తమ స్థానానికి వస్తారో, ఎవరైతే వివాహం కోసం ప్రయత్నిస్తున్నారో వివాహం కూడా కుదిరే అవకాశం ఎక్కువగా 25వ తారీఖు నుంచి మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది. శత్రువులతో మాత్రం ఈ మాసం అంతాను ఇబ్బందులు ఉంటాయి. కాలభైరవాష్టకాన్ని చదువుకోండి, చాలా చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. విదేశాలు వెళ్ళాలనుకుంటే కానీ ఈ సమయం అనేది చాలా అనుకూలంగా ఉన్నది. ఎవరికినూ అప్పు ఇవ్వకండి. ఈ మాసం అంతాను ఇబ్బంది పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులకి మాత్రం మనీ మాత్రం ఇవ్వకండి. అవి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అవి రాక మీరు శత్రుత్వం కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. హెల్త్ పరంగా యాంగ్జైటీ, డిప్రెషన్స్, కళ్ళకు సంబంధించిన విషయాల్లోనూ పొట్టకు సంబంధించిన విషయాల్లోనూ ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.